వెల్కమ్ టు రాజనీతి. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా లావు కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం మీద ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కృష్ణదేవరాయలని గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే గుంటూరు నుంచి పోటీ చేయడానికి కృష్ణ సుముఖంగా లేరు. అదే విషయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు. గుంటూరు లోక్సభ పరిధిలో రాజధాని ప్రాంతం ఉంది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని పాడుపెట్టిందని, ఇక్కడ వైసీపీ నుంచి గెలవడం కష్టం అన్న ఉద్దేశంతో కృష్ణదేవరాయలు గుంటూరు ప్రతిపాదనను తిరస్కరించారు. తను నరసరావుపేటలో తన పనితీరు బాగుంది కాబట్టి నరసరావుపేటలోనే టికెట్ ఇమ్మని అడిగారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి ఒప్పుకోలేదు. నరసరావుపేట నుంచి ఎంపీ అయోధ్యరామరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామరెడ్డి బావమరిది, తన సామాజిక వర్గానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని లోక్సభకు పంపాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే అక్కడ లావును తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పారు. కానీ లావు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో లావు కృష్ణదేవరాయలు టచ్లోకి వెళ్లారన్న వార్తలు వచ్చాయి. యువకుడు, విద్యావంతుడైన లావు కృష్ణదేవరాయలు ఎంపీగా మంచి పనితీరు కనపరిచారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పనిచేశారు. చిలకలూరుపేటలో మంత్రిగా ఉన్న విడదల రజని, వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరితో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. చిలకలూరుపేటలో అనేక సార్లు రజనీ వర్గీయులు కృష్ణను అడ్డుకున్నారు. పార్టీ అధిష్టానం ఈ సంఘటనలో రజనీనే వెనకేసుకొని వచ్చింది. అయినా కూడా దాన్ని ఎప్పుడూ ఈయన వివాదాస్పదం చేయలేదు. అలాగే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఒక రైతుని చెప్పుతో కొట్టి అతనిపైనే కేసు పెట్టించిన సంఘటనలో కృష్ణదేవరాయలు రైతు పక్షాన్ని నిలబడ్డారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ నుంచి వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పిన ఏకైక ఎంపీ కూడా కృష్ణదేవరాయలే. నరసరావుపేట పార్లమెంట్లో ఈయన మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈయన నరసరావుపేటలోనే ఉంచాలని, దానివల్ల తమకు కూడా ఉపయోగంగా ఉంటుందని ఆ లోక్సభ పరిధిలోని 5 ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. అయినా సీఎం వాళ్ళ కోరికను మన్నించలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి టచ్లోకి వెళ్ళారు. ఆ పార్టీలో చేరతారన్న వార్తలు గత పక్షం రోజులుగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం తరపున నరసరావుపేట లోక్సభ నుంచి కృష్ణదేవరాయలు పోటీ చేయొచ్చు అంటున్నారు. కృష్ణతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వంటి వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.